ఇక డీటెయిల్స్ చూస్తే మేరీపై బావి బ్లోఅవుట్ కారణంగా నష్టపోయిన ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం, చింతలపల్లి గ్రామ బాధితులకు ఫిబ్రవరిలో నష్టపరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించిన సర్వే ప్రకారం బాధిత కుటుంబాలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని అమలాపురంలో కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. Jan 5th మండే ఐ థింక్ అరౌండ్ 11:30 ఆ టైంకి బ్లోఅవుట్ జరిగిన విషయం మీకు అందరికి ఐడియా ఉంది ఇరుసుమండ. సో దాన్ని అరౌండ్ బై 10th మార్నింగ్ 10 o'clockకి మార్నింగ్ 10 AM కంప్లీట్గా డౌస్ చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్, లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యొక్క కోఆర్డినేషన్తో అలాంగ్ విత్ ఆల్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫంక్షనరీస్తో. సో అందులో భాగంగా ఆనరబుల్ సీఎం గారు డిడ్ అన్ ఏరియల్ సర్వే ఆన్ 9th of January. అండ్ 9th January మండపేటలో విజిట్ వచ్చినప్పుడు కూడా ఈడీ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అండ్ మీ ఆల్రెడీ బ్రీఫ్ ద ఇష్యూ ఎగ్జాక్ట్గా ఏంటి, వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇష్యూ, అసలు ఎంతవరకు వైడ్ స్ప్రెడ్ అయింది, ప్రస్తుతానికి మనం ఏమేమి చర్యలు తీసుకుంటే దాన్ని డౌస్ చేయగలుగుతాము, అవన్నీ ఆనరబుల్ సీఎం గారితో డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి మనకి ఒక ఫీల్డ్లోంచి వాట్ ఈస్ ద ఇష్యూ అనేది సీఎం గారు క్లియర్గా అడగడం జరిగింది. దానికి రెస్పాన్స్గా మనము వాట్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్, అక్కడ ఎలా దాన్ని డౌస్ చేసిన తర్వాత వాళ్ళకి కాంపెన్సేషన్ ఎలా ఇవ్వాలి, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, అవన్నీ కూడా క్లియర్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనకి ఆ 4 విలేజెస్, రెవెన్యూ విలేజెస్ ఇరుసుమండ, గుబ్బలపాలెం, లక్కవరం అండ్ చింతలపల్లి, ఈ 4 విలేజెస్లో ఉన్న హౌస్ హోల్డ్స్కి ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈచ్ హౌస్ హోల్డ్కి ఒక 10,000 అనేది డిక్లేర్ చేయడం జరిగింది. దాన్ని ఓఎన్జీసీ అథారిటీస్ కూడా కన్ఫర్మేషన్ చేశారు. సో దాని యొక్క ఎన్యూమరేషన్ అట్ ద సేమ్ టైం వాళ్ళ కన్సర్న్డ్ హౌస్ హోల్డ్స్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, నెఫ్ట్లోంచి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని కలెక్షన్స్ ఈరోజు స్టార్ట్ చేస్తాము. సో బై అట్లీస్ట్ February 1st week లోపు కాంపెన్సేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ అరౌండ్ 2 issues రైజ్ చేశారు లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ పబ్లిక్ కూడా.